హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో రెజ్యూమే పేపర్లో ఫోటో అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ ఫోటో అనేది ఇన్సర్ట్ చేయకముందలే మనము ఈ రెజ్యూమ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఫోటోని ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫోటోని నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏ ప్లేస్‌లో గనక మీ ఫోటోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్లేస్‌లో మౌస్‌తో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి రండి. ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ పిక్చర్ మీద మీరు మౌస్ పాయింటర్ ఉంచితే ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీనింగ్ ఏందంటే మనం పిక్చర్ ఆల్రెడీ మన ఫోటో అనేది మనం ఒక ఫైల్‌లో సేవ్ చేసుకొని ఉంచుకుంటాం కదా! ఆ సేవ్ చేసుకున్న ఫైల్‌లోని పిక్చర్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ మీద క్లిక్ చేసేసేయండి. మీరు మీ ఫోటో అనేది ఎక్కడుందో లొకేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసే పిక్చర్ అనేది డౌన్‌లోడ్స్‌లో ఉంది. డౌన్‌లోడ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే పిక్చర్ అయితే వచ్చేసింది. కానీ నాకు కావాల్సిన సైజ్‌లో అక్కడ ఇన్సర్ట్ అయ్యే విధంగా ఈ పిక్చర్‌ని మనము రీసైజ్ అనేది చేసుకోవాలి. పిక్చర్‌ని రీసైజ్ చేయాలంటే గనక ఇక్కడ కార్నర్‌లో ఇక్కడ యారో మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇట్లా లోపలికి డ్రాగ్ చేయండి. పిక్చర్ సైజ్ అనేది తక్కువైపోతుంది. చూడండి, డిక్రీజ్ అవుతుంది పిక్చర్ సైజ్ అనేది. మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజు వరకు పిక్చర్‌ని రీసైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిక్చర్‌ని ఇప్పుడు మూవ్ చేయాలంటే ఇప్పుడు మూవింగ్ సింబల్ కనిపిస్తున్న పిక్చర్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఇది మూవ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. వ్రాప్ టెక్స్ట్‌లో బిహైండ్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఎక్కడికి మూవ్ చేయాలో మీరు ఆ ప్లేస్‌లోకి పిక్చర్‌ని మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూవ్ అవుతుంది. తర్వాత ఈ పిక్చర్ ఇంకా కొంచెం ఇక్కడ దీనికి స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. బోర్డర్స్ అనేది ఇవ్వచ్చు. మీకు బోర్డర్స్ అనేది ఇవ్వాలంటే ఇందులో ఉన్నది ఏదో ఒక బోర్డర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఈ బోర్డర్ అని ఇచ్చాను. దీని యొక్క థిక్‌నెస్ అనేది తగ్గించుకోవచ్చు. పిక్చర్ బోర్డర్స్ అనే దానిలోకి వెళ్ళిపోయి ఇక్కడ వెయిట్ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిలో మీకు ఎంత థిక్‌నెస్ కావాలో ఆ థిక్‌నెస్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్‌గా మనము రెజ్యూమే పేపర్‌లో మన పిక్చర్ అంటే మన ఫోటో అనేది ఈజీగా ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.